ఈరోజు కంటక వాక్యం. మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, దేవుడు పౌలు భక్తుణ్ణి తన పరిచర్యకై ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. పౌలు పరిచర్య అనేక సంఘాలను స్థాపించి వారిని దేవుని మాటల చేత బలపరిచేదిగా ఉండేది. ఒక విశ్వాసి తన జీవితాన్ని ఏ విధంగా ముగించాలో ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలం. మనం ఏ పని చేసినను ఒక ఉద్దేశపూర్వకంగా దాని వలన గొప్ప మేలు పొందుటకే చేయాలి. ఇందును గురించి భక్తుడు ఈ విధముగా అంటున్నాడు: పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను అని. ప్రియులారా, దేవుని పరిచర్యను చేయు మనము ముందుగా మన శరీరాన్ని నలగగొట్టుకునే వారమై ఉండాలి. అప్పుడే మనం మన గమ్యానికి చేరుకొని దేవుని దృష్టికి యోగ్యులముగా కనిపిస్తాము. మనం చేసే ప్రతి పని ద్వారా దేవుని వలన ఫలం పొందే అనుభవంలోకి రావాలి. ప్రతిదినం ప్రార్థన ద్వారా నశించిపోవు ఆత్మల పట్ల భారం గల వారమై ఉండాలి. మనం పౌలు భక్తుని వలె దేవుని పరిచర్య చేయకపోయినను దేవుడు మనకిచ్చిన ఆత్మల భారాన్ని మనమే కలిగి ఉండాలి. శరీరాన్ని లోపరుచుకోకుండా మనం ప్రార్థించలేము. ప్రార్థించే మనం దేవుని పరిచర్య చేయకుండా ఉండలేము. దేవుని పరిచర్య చేసే మనం అనేక ఆత్మలను రక్షించే వారిగా ఉంటాము. ఈ ఆత్మల రక్షణే మనకు పరలోకంలో గొప్ప బహుమానాన్ని పొందుకునేలా చేస్తుంది. అందుకే ప్రతిదినం మన ఇష్టానుసారంగా ప్రవర్తింపకుండా దేవుని మార్గంలో పయనించే వారమై జీవిద్దాం. పౌలు వలె దేవుడు తన పరిచర్యలో మనలను వాడుకొనును గాక. ఆమేన్.